ఆంధ్ర యూనివర్సిటీ విద్యారంగంలో ఇదో విజయకేతనం. కేవలం సక్సెస్ మంత్రాకే కాదు, చారిత్రక వైభవానికి కేర్ ఆఫ్ అడ్రస్. పోరాడి సాధించుకున్న తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయంగా అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. 100 ఏళ్ల ప్రగతి ప్రయాణానికి సూచికగా శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటోంది. దీంతో యూనివర్సిటీ ఘనతే కాదు, గత వైభవమూ ఆసక్తికరమే. సాధారణంగా ప్రభుత్వ రంగంలో విద్యాసంస్థలు కాగితాల్లో నుంచి పుడతాయి. యంత్రాంగం ప్రణాళికలు, నేతల డిమాండ్ల ఆధారంగా వాటి ప్రస్థానం ప్రారంభిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవిర్భావమే ఓ పోరాటం. బహుశా దక్షిణాదిలో ఉద్యమం నుంచి పుట్టిన ఏకైక విద్యాసంస్థ ఇదే కావచ్చు. ఆంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం 1913 నుంచి 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అప్పటి నాయకత్వం పటిష్టత, చిత్తశుద్ధి ఫలితంగా 1926లో మద్రాస్ యూనివర్సిటీ యాక్ట్ ద్వారా ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఏర్పడింది. 1926 ఏప్రిల్ 26న బెజవాడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో 20 బీఈడీ, 20 డిగ్రీ హానర్స్ కాలేజీలు ఏయూ పరిధిలోకి వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీని కూడా ఏయూ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి స్నాతకోత్సవం బెజవాడలోనే నిర్వహించుకుంది వర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వైభవం వెనుక మహనీయుల త్యాగాలు, మేధావుల తోడ్పాటు, సంస్థానాధీశుల ఉదారత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. విశ్వవిద్యాలయం సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ సంకల్పం ఒక ఎత్తైతే, 100 ఎకరాల భూములను విద్యాసంస్థ కోసం కేటాయించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేసిన తీరు అద్భుతం. సర్ కట్టమంచి రామలింగారెడ్డి, సివి రామన్ లాంటి మహానుభావులు నేర్పిన తొలి పాఠాలు విశ్వవిద్యాలయం ఎదుగుదలకు సోపానాలుగా నిలిచాయి. ఒక విశ్వవిద్యాలయం ఆవిర్భావం తర్వాత ప్రాంతాలు మారుతూ చివరకు గమ్యస్థానాన్ని చేరుకోవడం అరుదైన విషయం. అటువంటిది ఆంధ్రవర్సిటీ విషయంలో జరిగింది. తొలి కార్యకలాపాలను బెజవాడ కేంద్రంగా ప్రారంభించగా తర్వాత కాలంలో కొత్త డిమాండ్లు తెరపైకొచ్చాయి. ప్రాంతీయవాదం కట్టలు తెంచుకుంది. వర్సిటీని బెజవాడలోనే కొనసాగించాలని కొంతమంది, కాదు విశాఖే రైట్ అని మరికొందరు, గుంటూరు, బళ్ళారి, కర్నూలు అనే వాదనలు చట్టసభలను హోరెత్తించాయి. ప్రాంతీయవాదాన్ని వ్యతిరేకించిన సిఆర్ రెడ్డి అన్ని సదుపాయాలు ఉన్న చోటనే వర్సిటీని ఏర్పాటు చేయాలని గట్టి పట్టుపట్టారు. అప్పట్లో సిండికేట్గా పిలిచే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెజార్టీ సభ్యులు విశాఖకు తరలించాలని సూచించారు. దాంతో 1930 సెప్టెంబర్ 5న విశాఖలోని వాల్టైర్ అప్లాండ్స్లో ఓ అద్దె భవనంలో ఏయూ ఏర్పాటైంది. తొలి వైస్ ఛాన్సలర్గా సిఆర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. యూనివర్సిటీ తొలినాళ్లలో ప్రణాళికాబద్ధంగా నడిపించిన రాధాకృష్ణ తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి లాంటిది. మేధావుల కృషి ఫలితంగా నిలదొక్కున్న వర్సిటీకి 100 ఎకరాల భూములిచ్చి ప్రోత్సహించారు మహారాజులు. పిఠాపురం, విజయనగరం, బొబ్బిలి, జైపూర్ రాజులు, విశాఖకు చెందిన కొందరు భారీగా విరాళాలను అందించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని గ్రాంట్గా ఇచ్చింది. ఆ విధంగా ఏయూ ప్రగతి ప్రయాణం 4 కోర్సులు, 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 100 ఏళ్లలో దేశం గర్వించదగ్గ ఎకోసిస్టమ్ కలిగిన యూనివర్సిటీగా ఏయూ అవతరించింది. నగరం నడిబొడ్డున దాదాపు 425 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 200కు పైగా భవనాలతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయంగా కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ వైవిధ్యం పేరు నుంచే మొదలవుతుంది. దేశంలో తొలి భాషా ప్రయుక్త విద్యాసంస్థగా ఏర్పడడం ఒక చరిత్ర అయితే, ఎందుకు ఏయూని విశ్వకళా పరిషత్గా పిలుస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. దేశంలో విశ్వకళా పరిషత్ అని పిలిపించుకునే విద్యాసంస్థ బహుశా ఇది ఒక్కటే కావచ్చు. పేరుకు తగినట్లుగానే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, శిల్పం వంటి వాటికి యూనివర్సిటీలో స్థానాన్ని కల్పించారు. యూనివర్సిటీ ఎంబ్లమ్ డిజైన్ అత్యంత అర్థవంతంగా పెద్దల దార్శనికతకు చిహ్నంగా కనిపిస్తుంది. ఉదయించే సూర్యకిరణాలు విశ్వవిద్యాలయాన్ని, అందులో విద్యా విభాగాలను సూచిస్తాయి. తామర పువ్వు లక్ష్మి, సరస్వతికి నివాసస్థానం. స్వస్తిక్ గుర్తు ఆర్యుల ప్రాచీన ఆశీర్వహణ చిహ్నంగా వెలుగొందుతోంది. ఈ చిహ్నం వెలుపలి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు భారతీయ సంప్రదాయం ప్రకారం సమస్త జ్ఞానానికి మూలమైన 64 కళలు, శాస్త్రాలను సూచిస్తాయి. సముద్రం అనేది అపారమైన జ్ఞానభాండాగారానికి ప్రతీక. ఉపనిషత్తుల నుంచి గ్రహించిన మన గొప్ప నినాదమైన తేజస్వినావధీతమస్తు అనే వాక్యం మా చదువులు దైవకాంతితో వెలుగును పొందుగాక అనే అర్థాన్నిస్తుంది. ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్ర విశ్వకళా పరిషత్ అనే పేరు ఉంది అంటే ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కళల అభివృద్ధికి కృషి చేసే సంస్థ అని అర్థం. లక్షలాది మందిని విద్యావంతులను చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. కేవలం సాంప్రదాయ కోర్సులతోనే మారుతున్న అవసరాలు తీరవని గుర్తించింది.
కళాశాలలోని పలు విభాగాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్న కోర్సులను ప్రారంభించాయి. 1934లో కామర్స్లో ఆనర్స్ ప్రోగ్రాం, 1957లో ఎంబీఏ ప్రారంభించిన ఘనత ఈ వర్సిటీదే. 1944లో దేశంలోనే తొలిసారిగా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కోర్సును ప్రారంభించింది. అలాగే ఇంగ్లీష్ విభాగం తొలిసారిగా ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అమెరికన్ లిటరేచర్ను తప్పనిసరి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టింది. జర్నలిజంలో పీహెచ్డీని ప్రవేశపెట్టిన తొలి విశ్వవిద్యాలయం కూడా ఇదే. విద్యా విభాగాలతో పాటు ఇక్కడ ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్, గాంధీ అధ్యయన కేంద్రం, జపనీస్ స్టడీ సెంటర్ వంటి పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 58 విభాగాలు, 16 పరిశోధనా కేంద్రాలు, 188 ఐసీటీ తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలతో విద్యార్థులకు విశేషమైన అవకాశాలను కల్పిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యా నిర్వహణలోనూ ఉన్నత విద్యా ప్రమాణాల్లోనూ ఎన్నో విధాలుగా ఒక దిక్సూచిగా నిలుస్తోంది. ఏయు భౌతిక శాస్త్ర విభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. అదేవిధంగా అణుభౌతిక శాస్త్ర విభాగం, వాతావరణ విభాగం, జియాలజీ, హ్యూమన్ జెనెటిక్స్ వంటి విభాగాలున్నాయి. యూజీసీ, సిఎస్ఐఆర్, డిఎస్టీ, ఇస్రో, డిఆర్డీఓ, ఓఎన్జీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పరిశోధన ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ను 1977, 1995, 2016 సంవత్సరాల్లో 3 సార్లు విజయవంతంగా నిర్వహించడం విశేషం. ఇందులో ముఖ్యంగా మినిట్ టు మినిట్ కార్యక్రమంలో భాగంగా మనం పొందుపరిచిన అంశాలు ఏంటంటే, విశిష్ట అతిథులు వచ్చి తప్పకుండా వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందులో భాగంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన మన విశ్వవిద్యాలయం ఈ శతాబ్దోత్సవాలు జరుపుకోవడానికి గుర్తుగా కమమరేటివ్ స్టాంప్, కమమరేటివ్ కాయిన్ ఈ 2 రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 100 ఏళ్ల చరిత్రని మనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక హెరిటేజ్ బుక్, కాఫీ టేబుల్ బుక్, షార్ట్ మన లెగసీ ఏవైతే ఈ యూనివర్సిటీ ఈ స్థాయికి రావడానికి కష్టపడిన సాక్రిఫైస్ ఎవరైతే చేశారో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కానీ, మన లెగసీ బిల్డింగ్స్ కానీ, మన దగ్గర ఉన్న మ్యూజియంస్, వాటిని షార్ట్ అండ్ బ్రీఫ్ మనం పొందుపరిచి ఒక కాఫీ టేబుల్ బుక్. అలాగే ఈ శతాబ్ది ముగించుకుని వచ్చే శతాబ్దిలో అడుగుపెడుతున్న మన విశ్వవిద్యాలయానికి ఒక కాంక్రీట్ విజన్ ఉండాలి కాబట్టి ఆ విజన్ డాక్యుమెంట్ ఇవన్నీ ఆ రోజు ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. నోబెల్ గ్రహీత సర్ సివి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వారికి ఆంధ్ర యూనివర్సిటీతో విడదీయలేని అనుబంధం ఉండేది. సర్వేపల్లి దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇక విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డలైన చాలామంది వివిధ రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు అయ్యారు. జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిఎం రావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కె హరిబాబు వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడ చదువుకున్నవారే. లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు, మాజీ ఎన్నికల కమిషనర్ జీవిజీ కృష్ణమూర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖులున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఎక్కడ చూసినా శతాబ్ది ఉత్సవాల వైబ్ కనిపిస్తోంది. కల్చరల్ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. స్టేజ్ మీద స్టూడెంట్స్ దుమ్ము రేపితే క్యాంపస్ హోరెత్తిపోయింది. 100 ఏళ్ల వైభవం కలిగిన విశ్వవిద్యాలయం మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు సహకరించే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నాం. కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొన్ని ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి. దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు. ఇది విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. ఈ నెల 27న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి, సీఎంతో పాటు సచిన్ టెండూల్కర్ రానున్నారు. దశాబ్ది ఉత్సవాలను ఆంధ్ర యూనివర్సిటీ ఆశించిన స్థాయిలో కాకపోయినా వీలైనంత వరకు బాగానే నిర్వహించిందనే పేరు సంపాదించింది.
నిర్దిష్టమైన ప్రణాళిక లేని లోటు కనిపించగా దాన్ని కవర్ చేసేందుకు యాజమాన్యం కష్టపడింది. ఈ నెల 27న ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం ద్వారా శతాబ్ది ఉత్సవాలకు తెరపడుతుంది.